బాబు, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఆంటీ, ఏనాటికైనా మా అన్నయ్యలు కనిపిస్తారనే ఆశతోటి ఈ ఆట పాట నేర్చుకున్నాను. కానీ లాభం లేదంటే ఇక నేను ఈ పని చేయలేను. బాబు, అలా నిరుత్సాహపడితే ఎలా నాన్న? మీ అన్నయ్యలు ఎక్కడున్నా నీ కోసం వెతుక్కుంటూనే ఉంటారు. మీ అందరూ కలిసి ఆ శుభ సమయం కోసమే మీ మామయ్య చనిపోయినా నీ కోసం నేను జీవోత్సవంలా బ్రతికే ఉన్నాను బాబు. పోనీ అన్నయ్యను చూస్తే నువ్వు గుర్తుపెట్టగలవా ఆంటీ? లేదు బాబు, 15 ఏళ్లు గడిచిపోయినాయి. ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? జైలర్ సాబ్, నేను జాన్ని కలుసుకోవాలి. ఒక్కసారి పర్మిషన్ ఇప్పించండి. సారీ, జాన్ జబ్బులో నుంచి ఇంకా కోలుకోలేదు. పైగా అతన్ని ఎవరూ చూడకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వచ్చినా అతనికి నయమవ్వాలిగా. వీలైనప్పుడు రండి, బాగైతే కలుస్తాడు. థ్యాంక్ యూ సార్. ఎవరండి బాబు రౌడీ? ఎవరండి బాబు రౌడీ? అంటే ఈ ఊర్లో మీరేనా బాబు గొప్ప రౌడీ? అంటే కొమ్ములు తిరిగిన రౌడీ మీరేనమాట? అవి ఏం లేదు సార్, కాస్త కాళ్ళకు దండం పెట్టుకుందామని. ఎక్కడ బాబు కాళ్ళు? ఈ కాళ్ళు మీవేనా బాబు? గుర్రు గుర్రు ఎరా కోడి, ఇంకా కోడిని ఇవ్వలేదా? ఈ కోడిని ఇలా పట్టుకునే తిరుగుతోండు, కొన్నాళ్ళ కోడి అయిపోతారా? అప్పుడే సగమైపోయి చూసా. అది కాదు గురు, కోడి నన్ను వదలడం లేదు. ఉన్న డబ్బంతా కోడి పందాలు ఆరిపోయిందా? అది సరే కాని గురు, నువ్వు ఆకలితో వన్నం పెడుతున్నావుగా, ఈ చిల్లర దొంగతనాల వల్ల కడుపు నిండట్లేదు. నిండదురా, నిండదు. నీళ్ళంటాడే గంజిలో గుప్పులెట్ట, పాలల్లోకి పందరడి గట్ట. అదేంటి గురు, నువ్వు పెద్ద రౌడీస్వి. నువ్వు పెద్ద రౌడీస్ కదా. ఆ కోడిలకి మరి కత్తిరి ఉంటే ఇస్తావా? కత్తిరి ఇదిగో కత్తిరి. రాజ్యంలోనే ఉందా? నీ దగ్గర బ్లేడే ఉంటుందా? ఉంది. ఆ ముక్కు జాగ్రత్త ఇందులో పెట్టి. ఏడు గురు, దీని ముక్కు పెన్సిల్ చెక్కినా చెప్తున్నావు. ఏం లేదురా, అన్ని కోళ్ళు కాళ్ళతోటి రొక్కుతాయి. మన కోడి ముక్కుతోటి పట్టణం కొడుతుంది, అవతల కోడి పట్టమని పేలిపోతుంది. ఎలాగిరి? ఏం లేదు, ఈ ముక్కులో విషం పెట్టు అంతే. ఇష్టమా? అవును, ఎక్కువ పెట్టావనుకో ముక్కుకి, నా ముక్కు దాని ముక్కుకి దెబ్బ. జాగ్రత్త. ఎవరండి బాబు? ఎవరండి బాబు రౌడీ? ఎవరండి బాబు రౌడీ? బాబు ఆర్కి 4 కేసు బాబు. అట్టి ఆర్కి 4 ఇయ్యొచ్చు. 4 500 రూపాయలు కక్కి 1000 రూపాయలు సార్. బాబు 1500 రూపాయలు బాబు. కాకి 500. 2000 రూపాయలు సార్. 2500 రూపాయలు బాబు. 3000 రూపాయలు. 4000 రూపాయలు బాబు. బాబు ఈ కొండ తీసింది బాబు, ఆ కొండ వదిలేండి బాబు. ఆ కలిపింది బాబు, కొట్టింది బాబు, కొట్టింది బాబు, కొట్టింది బాబు, కొట్టింది బాబు. రూపాయలు పందెం పోయింది, 100 రూపాయలు కోడి మోసం చేసి పందెం గెలుస్తారు. ఆ కోరిక ముక్కుకు లేదు, ఇష్టం చెప్తే మన కోరిక చంపించారా?
ఎవరండి బాబు రౌడీ? గురు నేను గురు దేవదాసిని. ఏంటి గురు ఏదో పోగొట్టుకున్నట్టు గుండెల్లో ఏవో అగ్ని పర్వతాలు రగిలిపోతున్నట్టు కనిపిస్తావు? నాతో చెప్పు గురు. ఆ హంతకుడు నా కళ్ళ పడే వరకు అగ్ని పర్వతం చల్లారు. అందాక నా మనసుకు శాంతిని. అదంతా పాత కదా గురు. చూడు అదే తలుచుకుంటూ 24 గంటలు చీకట్లో కుమిలిపోతే నీకేమవుతుంది గురు? వస్తుంది. ఏనాడు మా అమ్మను నాన్నను పట్టులు పెట్టుకున్నా ఆ హంతకుడిని కలుసుకునే రోజు వస్తుంది. నాకు ఆ నమ్మకం లేదు గురు. ఎప్పుడో సంవత్సరాల కింద వాడి ముఖం చూశానంటూ వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అవన్నీ తెలిసిన వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎవరా జానేగా 15 సంవత్సరాలు బట్టి ఆ జైల్లో మగ్గిపోతాడు. వాడు వస్తాడు. వస్తాడు. వచ్చిన రోజున వాడి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మెడ పట్టుకుని నిజం కక్కిస్తాను. ఆ నీచుణ్ణి ఎలాగైనా సరే కలుసుకుంటాను. పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకుంటావు గురు. ఆ తర్వాత నీ బతికేమవుతుందో ఒక్క మాట ఆలోచించు. ఏమైనా పర్వాలేదు. నా కళ్ళ ముందు నా తల్లిదండ్రుల దారుణ హత్య చూచినాడే నా బ్రతుకును వాడి చావుతో ముడిపెట్టాను. నా జీవితానికి అర్థం వాడి మృత్యువు. నేనింతకాలం ప్రాణాలతో బ్రతికింది నేను చేస్తున్న పనుల వల్ల కాదు, సంపాదిస్తున్న పాపిష్టి డబ్బు వల్ల కాదు. పగ పగ అది చల్లారాలి. ఈ జీవితానికి ఇంకొక కోరిక మిగిలి ఉంది. నా ప్రాణం పోయేలోగా నా చిట్టి తమ్ముళ్ళనిద్దరినీ చూసుకోవాలి. నా నరేన్, నా ఆనంద్, ఏనాడు కరువైన తమ్ముళ్ళ మమకారంతో నా గుండెను నింపుకోవాలి. నా గుండెను నింపుకోవాలి. ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అంతే. నమస్తే మహారాజ్. ఏం తేర్జీ, నువ్వు నవ్వుతూ వచ్చావంటే పెద్ద కొంపకి ఎసరు పెట్టావన్నమాట. ఏంటి కథ? కథ కాదు భాయ్, కథ కాము. ఏమది? రేపు రేవా మహారాణి పుట్టినరోజు పండగ ఉంది. అంటే పుట్టినరోజే చంపేయమంటావా? రామ్ రామ్, అంత పాపం మనకి వద్దు భాయ్. ఆమె మెడలో రవ్వల నెక్లెస్ ఉంది. అది లక్షల లక్షలు విలువ చేస్తుంది. అది మనకి రావాలి. దాని నమూనా ఇందులో ఉంది. జరా దేఖో భాయ్. ఏం సెట్జీ, ఈసారి పెద్ద చెప్పేకేలా మేసావు. రామ్ 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 రామ్. బడాకాం బడాకాం. రామ్ రామ్. గురుజీ, నెక్లెస్. వెల్ డన్ మై బాయ్, వెరీ వెల్ డన్. ఈ నెక్లెస్ చూస్తుంటేనే నా కళ్ళు చెదిరిపోతున్నాయి. థ్యాంక్ యూ డాడీ. ఈ నెక్లెస్ ఖరీదు 5 లక్షలు. 5 లక్షల? 4-5 lakhs. ఫారెన్లో దీని ఖరీదు ఇంకా ఎక్కువ పడుతుందని రాబర్ట్ చెప్పాడు. దీన్ని చేజిక్కించుకోవాలని కళ్ళగలిగినాడు డాడీ. ఆల్ రైట్ యాజ్ హీ విషెస్. ఆ రాబర్ట్స్ ఎప్పుడు వస్తున్నాడు? విదేశాల నుంచి రావాలిగా. నెక్లెస్ మన చేతిలో పడిందని తెలియగానే వస్తానన్నాడు. కస్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి మన మామూలు స్థలంలో ప్లేన్ లో దిగుతా అన్నాడు. అంత దూరం నుంచి వస్తున్న మన గెస్ట్ కేవలం 5 లక్షలు ముట్ట చెప్పడం ఐ డోంట్ లైక్. మరో 2 విగ్రహాలు ఉన్నాయి డాడీ. అంతా కలిసి మరో 50 లక్షల బేరం ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ఈ నెక్లెస్ వ్యవహారం చూడండి. ఓకే. రంజిత్, కమాన్ విత్ ది గ్యాంగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళందరికీ చేయాల్సిన పని చెప్పావా? ఎస్ ఛోటా బాస్. గుడ్. డే అండ్ నైట్ హోటల్లో రేవా మహారాణి బర్త్డే పార్టీ. హాల్ ప్లాన్ అంతా మరొకసారి జాగ్రత్తగా చూసుకోండి. Here it is. May I dance with you?
వాళ్ళు తలుపులు పగలగొడతారు. అప్పుడు మీరేం చేయలేరు. నన్ను వదిలిపెట్టండి. నా మాట నమ్మండి ప్లీజ్. దొంగ తప్పించినట్టే వచ్చాడు. ఇక్కడికి ఎవరు రాలేదే? నువ్వు చెప్పేదేంటి? మేమే చూస్తాం. అందమైన ఆడపిల్ల అబద్ధం చెబుతుందంటే నేను అసలు నమ్మను. రండ్రా. కమాన్ మాటే. See you, baby. దారటుగా ఇటు. ఏమిటిది? నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞత. నేను మీకు సహాయం చేయలేదు. తన స్వార్థం కోసం ప్రాణాన్ని తీయడానికైనా వెనుదీని మనిషి చేతుల్లోంచి నా ప్రాణాల్ని కాపాడుకున్నాను. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నువ్వేమి డబ్బున్నదానివి కాదు. ఈ డబ్బు నీకు ఉపయోగకారి కావచ్చు. మరొకరి ఉపయోగాన్ని కాదని దోచుకున్న డబ్బది. ఇతరుల మంచి చెడ్డల్ని నిర్ణయించే అధికారం మీకెవరిచ్చారు? వెళ్ళండి. ఆనాడు మిమ్మల్ని రక్షించింది జాలితో కాదు, భయంతో. వెళ్ళండి. నీ పేరు? గీత. గీత. మంచి చెడులు చెప్పకుండానే అమ్మా నాన్న కాలం చేశారు. ఆకలి అవసరాలు నన్ను పెడదారిని పట్టించినాయి. పగ ప్రతీకారం నన్ను దుర్మార్గుణ్ణి చేసింది. ఈ కరుకుదనం వెనుక ఈ మనసు ఎంత బాధపడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.